హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. అది రా మ్యాంగో పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుని చేపల పులుసు పెట్టుకుందాము. దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ, 2 చిన్న టమాటాలు, 1 ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలి. దీంతోపాటు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవి వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇవి ఒకసారి తిప్పిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టానండి. తాలింపు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు మనం రుబ్బిన మసాలా వేసేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 చిన్న టమాటాలు, అల్లం, వెల్లుల్లి, రా మసాలా దినుసులు అన్నీ కలిసి మిక్సీ పట్టుకున్నాము. ఇది పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేరే వరకు వేగించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేద్దామండి. కొంచెం వేస్తున్నాను. ఇందాక ముక్కల్లో కొంచెం వేసాను. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుని ముక్కలు ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. మూత పెట్టేసుకుందాం. మామిడికాయ సగం ముక్క వేసుకుంటున్నానండి. బాగా పులుపు మామిడికాయ. చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. మామిడికాయ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాం. ముక్కల్లో 1 స్పూన్ వేసానండి. ఉప్పు కారాలు మీ స్పైసీని బట్టి వేసుకోండి. చేపల కూరకి కొంచెం ఎక్కువే పడుతుంది.
వేగిపోయిందండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకుందాం. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలు వేసుకుందాం. ఇందులో ఉప్పు, కారం, కొంచెం పసుపు, లైట్గా మసాలా పొడి, కొద్దిగా ఆయిల్. మనం ముక్కలకు పట్టడం కోసం కొంచెం ఆయిల్ కానీ పెరుగు కానీ వేసుకుంటే బాగా పడతాయండి. వేసుకుని 1 గంట ముందే మ్యాగ్నేట్ చేసుకున్నాను. మూత పెట్టేద్దాం. ఈ ముక్కలన్నీ నెమ్మదిగా తిరగేసుకుందాం. ఒక్క నిమిషం మగ్గాక చింతపండు పులుసు పోద్దాం. చింతపండు పులుసు పోసేస్తున్నాను. మనకి ఎంత పులుసు కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ పోసేసుకుందాం. ముక్కలు జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడదాము. ఒక 5 నిమిషాలు హైలో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకుందాం. అయిపోయిందండి, ఆయిల్ అంతా తేరిపోయింది పైకి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ కట్టేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చేపల పులుసు అండి, రా మ్యాంగోతో, పచ్చి మామిడికాయతో చేపల పులుసు, మసాలా పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. తప్పనిసరిగా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.